స్టాప్ ఇట్. లేవరా లేవరా. ఇక్కడికి నువ్వు బాగుపడడానికే కదరా వచ్చావు. మూతి మీద మీసం కూడా రాలేదు. చదువు చెప్పే టీచర్నే నీచంగా అంటే మీ ఇంట్లో అమ్మ అక్క చెల్లెల్ని ఇలాగే చూస్తావా? ఈ వయసులోనే ఇలా చండాలమైన బుద్ధి. గెట్ అవుట్ అవుట్. మీరందరూ కంటిన్యూ చేయండి. రే కమల్, ఇలా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటారు? మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఆశపడ్డ జీవితం అనుభవించలేమురా. ఒక విషయం చెప్పనా, 10 కళల కంటే అందులో ఒకటైనా నిజం అవ్వాలనుకుంటారు. కానీ నాకు 10 నెరవేరాలన్న అత్యాశ ఉంది. అదే నా పాలసీ. ఒరే సీను, రారా. వస్తున్నానమ్మా. అమ్మా ఏంటమ్మా? వసంతి ఒక 2-3 రోజులుగా వచ్చి వెళ్తుందయ్యా. తనకి ఏం సమాధానం చెప్పమంటావు? అమ్మా ఎన్నిసార్లు చెప్పాలమ్మా? అది కాదయ్యా, అమ్మాయి చాలా మంచి అమ్మాయి. 2-3 సార్లు గుళ్ళో కూడా చూశాను. లక్షణంగా ఉంది. డబ్బుకి ఎలాంటి కొరత లేదు. సరేను, ఒక మాట చెప్పయ్యా. అమ్మా ముందు కస్తూరి పెళ్లి జరగనేవమ్మా. ఊర్లో ఉన్న వాళ్ళందరూ నీ చెల్లి పెళ్లి ఎప్పుడు అడుగుతున్నారమ్మా. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. కస్తూరికి పెళ్ళి అయ్యి వెళ్ళనివ్వు, ఆ తర్వాత చూద్దామమ్మా. అన్నయ్య, అన్నయ్య, ఆ, భోజనం తీసుకొచ్చాను, త్వరగా రా. వస్తున్నానమ్మా. అన్నా కూట ఎలా అయింది? మనం కూడా తిందామా? ఇంకో అరగంట అవనే రా, తర్వాత ఆ, సర్లే. ఇవమ్మా. ఉదయం తినకుండానే వచ్చేసావట? అమ్మ చెప్పింది. ఎందుకు ఇలా చేస్తావు? ముందు నువ్వు పెళ్లి చేసుకో అన్నయ్య. మా వదిన్ని నేను చూడాలి. తన చేతితో చేసిన వంట తినాలి. తనతో చిన్నగా పోట్లాడాలి. ఇలా చాలా కోరికలున్నాయన్నయ్య. వసంతక్క చెప్పే పిల్లని పెళ్లి చేసుకో అన్నయ్య. తను మన ఇంట్లో అడుగు పెడితే మనం ఇంకా బాగుంటాం. అన్నయ్య ఒప్పుకో అన్నయ్య. నాన్న లేని ఇంట్లో అన్నయ్యనమ్మా నాన్న. నేను మాట్లాడడమైనా ఆలోచించడమైనా అన్నలా కాదు, నాన్నలా ఉంటుంది. నిన్ను మురళిమావయ్యకి పెళ్లి చేసి ఇచ్చేంత వరకు నాకు వేరే కోరిక ఉండదమ్మా. డాక్టర్ బాబు, మా ఊరు నచ్చిందా నీకు? నచ్చిందండి. నమస్తే. బాగా నచ్చింది. మీరు వెళ్ళమన్నా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళను. ఏంది బాబు, మేమెందుకు ఊరు నుంచి వెళ్ళమంటాం? మీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండొచ్చు. నమస్తే. తర్వాత మిమ్మల్ని ఒక మాట అడగాలని ఉంది. అడగండి. అమ్మా నాన్న ఊళ్ళో ఉన్నదా? తర్వాత మీ తోబుట్టువులు ఎంతమంది ఉన్నారు? నాకు అలా ఎవరూ లేరు సార్. నేను పెరిగింది చదివింది అంతా ఆశ్రమంలోనే. డాక్టర్, ఇక నుంచి అలా మాట్లాడకండి. మీరు ఈ ఊరు మనిషి, అర్థమైందా? అర్థమైందండి. పదండి. ఏమా కస్తూరి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అన్నయ్యకి భోజనం ఇచ్చొస్తున్నాను బాబాయ్. డాక్టర్, ఈ ఊర్లోనే చదువుకున్న అమ్మాయి ఎవరంటే ఈ అమ్మాయి. తను చదువుకున్న చదువుకి ఉద్యోగం చేయాలని ఈ అమ్మాయి కోరిక. కానీ కస్తూరి వాళ్ళ మావయ్య మురళికి ఇష్టం లేదు. ఎందుకండి? బయటకి పనికి పంపించడం అంటే మురళికి బొత్తిగా నచ్చదు. సరే బాబాయ్, నేను బయలుదేరుతాను. అలాగే. వస్తాను. సరే. రండి బాబు. ఏమే లక్ష్మి, నిన్న దేవి కొంట్లో పడదని గుడి తీసుకెళ్ళావు కదా, ఏమైంది? అవునక్క, తనకేదో దయ్యం పట్టిందని పూజారి గారు చెప్పారక్క. వచ్చే శుక్రవారం వచ్చి తాయితీ కట్టించుకోమన్నారు. పూజారి చెప్పినట్టే చెయ్యి. మరొక ఇంటికి వెళ్లాల్సిన అమ్మాయి కదా. నాకు అది తలుచుకుంటే భయంగా ఉంది. ఎవరితోనూ చెప్పకక్క. లక్ష్మి, ఈ విషయం నేను ఎవరితోనని చెప్తానా? ఏ దేవి, త్వరగా రావే. ఇదిగో వస్తున్నానే. ఏందే, ఏదో మాట్లాడాలని పిలిచారు? ఏం మాట్లాడకుండా వస్తున్నారు? సమస్య అంతా నీ వల్లేనే. నేనేం చేశాను? మీ అమ్మ నీకేదో దెయ్యం పట్టింది, దాన్ని వదిలించాలి అని ఊళ్ళో అంతా చాటింపేస్తుంది. అసలు ఏం జరిగింది? అది కూడా పోయి ఆ పూర్ణమ్మకి వెళ్లి చెప్పిందే. ఊరంతా వెళ్లి డండోరా వేసింది. మీ అమ్మకి బుర్ర పనిచేయదా?
మా అమ్మ ఒక తెక్కలదే నన్ను అర్థం చేసుకోవట్లేదు. అంతకు ఏంటి నీ సమస్య? అందరు అమ్మాయిలకు వచ్చే ఆ 3 రోజుల సమస్యేనే. నేను ఆ సమయంలో కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నా. పిచ్చి పట్టిందల్లా ప్రవర్తిస్తున్నా. అది అర్థం చేసుకోకుండా మా అమ్మ నాకు దెయ్యం పట్టింది, పిచ్చి పట్టిందని ఊర్లో వాళ్ళందరినీ పిలిచి దండోర వేసి మరీ చెప్తుంది. భోజనం చేశాక ఈ టాబ్లెట్స్ని 2 పూట్లు వేసుకోండి, అంతా నయమైపోతుంది. నేను ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటున్నారుగా? వేసుకుంటున్నానండి, వస్తాను. ఒక నిమిషం మీతో ఒంటరిగా మాట్లాడాలి. మీరు వెళ్ళండి, వస్తాను. ఏంటి విషయం చెప్పండి. ఏమండి, మీరు చదువుకున్న వారేగా, మీ ఫ్రెండ్ సమస్య ఏంటో కూడా తెలీదా? తీసుకోండి, ఇదే ఇప్పుడు మీ ఫ్రెండ్కి కావాలి. ఇది వేసుకున్నా కూడా తగ్గకపోతే నన్ను వచ్చి కలవండి. వస్తానండి. తల్లి జొన్నవాడ కామాక్షమ్మ, నీ దయ వల్ల నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నానమ్మా. ఇదే విధంగా నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా సుఖంగా ఉండాలమ్మా. నన్ను ఆశీర్వదించమ్మా. కేకేటి కళ్యాణ సుందరం వస్తారు, ఆయనకి ఇచ్చేయి. సరేనయ్యా. నాకు ముఖ్యమైన పని ఉంది, బయటికి వెళ్ళి వస్తాను. మీరు షాప్ చూసుకోండి. అలాగేనయ్యా. అక్క, మన ఓనర్ నెలకు ఒకసారి బయటికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన ఎక్కడికి వెళ్తే నీకెందుకే, పని చూసుకోవే. అమ్మయ్యా, ఎంతసేపు ఎయిట్ చేయాలా? త్వరగా రావడం చేత కదా? మైండ్ లేకుండా మాట్లాడకరా. నా పెళ్ళ గురించి నీకు తెలుసుగా, దాన్ని నచ్చేపుచ్చేలోపు ఇంత టైం అయింది. ఇటీవరా మోహన్ చూడు. నా వల్ల కాంది ఎవడి వల్ల కాదురా, ఎవడి వల్ల కానిది నా వల్ల అవుతుంది. ఎక్కడ్రా తెక్కలోడా? బిల్డప్ప. మురళన్నా, మురళన్నా. ఒరే మూర్తి, గుండ్రాలని ఇక్కడ కనపడుతుంటే ఆనందకి రా పిలుస్తా. అన్ని నీతో చెప్పగలనా? అన్నని పిలువు. వాడి ఈ పాడికి ఎవడికి పూజ చేస్తున్నాడో. డబ్బులు కావాలని నా ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డావు కదరా? డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నా గుమ్మం ముందు నిలబడాలరా? ఇచ్చేస్తానన్నా. కనిపించకుండా దాక్కుంటావా నువ్వు? నరికి పారేస్తాను. ఇచ్చేస్తానన్నా. ఆగరా, ఆగు. ఇచ్చేస్తానన్నా. నా చేతులు అయిపోయావరా నువ్వు? ఇచ్చేస్తానన్నా. ఇచ్చేస్తానన్నా. డబ్బులు తిరిగి ఇవ్వమంటే పారిపోతావా? ఎక్కడికి పారిపోతారా? నన్నే మోసం చేయాలని చూస్తావా? నువ్వు ఇచ్చే వడ్డీ డబ్బులు నా కాలి గోటితో సమానం రా. మనిషి అంటే ఇచ్చిన మాట మీద నిలబడాలరా, అర్థమైందా? అన్నయ్య, మీరు కస్తూరి మావయ్య కదా? నేను కస్తూరి ఫ్రెండ్ ని, నన్ను ఎప్పుడు చూడలేదా? కస్తూరి ఇంటికి అప్పుడప్పుడు వచ్చేదాన్ని. ఆయన మా మావయ్య అన్నా. మీ దగ్గర తీసుకున్న డబ్బు త్వరగా ఇవ్వమంటాను, నా కోసం వదిలేయన్నా. ఇలా చూడు మావయ్య, నేను చెప్పినందువల్ల వదలలేదు, కస్తూరి పేరు చెప్పినందువల్లే వదిలారు. త్వరగా ఆయన డబ్బులు తిరిగి ఇచ్చేసాయి. అయ్యో, నా బిడ్డకేమైంది? నా బిడ్డకేమైంది తెలియలేదే. అయ్యో, చూడక్క, నా బిడ్డ చూడక్క. అయ్యో, ఏమైంది?
ఏమైంది ఏయ్, త్వరగా బండి తీరా బండి తీసురా త్వరగా నేను నన్ను కదా చూసుకుంటాను ఇదే కంగారు పడకు పట్టుకోండి పట్టుకోండి ఒక్క నిమిషం పట్టుకోరా తప్పు కూర్చో కూర్చో గట్టిగా పట్టుకో మురళి ఆపు, మురళి ఆపు. ఏంటక్క ఏమైంది ఎందుకు అమ్మంటావు అయ్యయ్యో, ఏమైందక్క? నా బిడ్డ ప్రాణం పోయింది. ఏంటి అందరూ అలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం పెద్దయినా ఏదో ఒకటి చెప్పండి. మాట్లాడడానికి ఏముందయ్యా? ఈ 7 పోలేరమ్మ బిడ్డ, మహాలక్ష్మ బిడ్డ, ఇప్పుడు రాజమ్మ బిడ్డ, ఇలా పిల్లలందరినీ బలి చేసుకుంటున్నాం. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. అందుకే ఇక్కడికి వచ్చింది. మాట్లాడి ఏమవుద్ది? ఈ ఊళ్ళో ఉండడం కంటే చావడం మంచిది. రే పాండే, ఏడ్రా మాట్లాడుతున్నా? నోరు మూసుకోరా. మీరు ఊరుకోండి వాడిని ఎందుకు మాట్లాడద్దంటున్నారు? వాడు మాట్లాడిన దాంట్లో తప్పేముంది? పార్వతి, పంచాయతీలు ఆడవాళ్ళు మాట్లాడకూడదు. ఓయ్, పంచాయతీలు ఎదురు పడితే మాట్లాడకూడదు. ఏం మాట్లాడాలి అది మాట్లాడండి అయ్యా ముందు. అయ్యా 2 ఇళ్లలో శుభకార్యం జరుగుతుంటే 4 ఇళ్లలో చావు కబురు వింటున్నామయ్యా. అవునయ్యా, తూర్పు దిక్కున ఉయ్యలు కడితే పడమర దిక్కున పాడి కట్టాల్సి వస్తుంది. 10 మైళ్ళు దాటి హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది. రోజు మేము సచ్చి బతుకుతున్నాం. అక్క, నువ్వు చెప్పింది నిజమే. పల్లెటూరు వదిలి పైదేశం వెళ్ళడం కుదురుద్దా? పాము గరిస్తే పాయసం తాగితే తగ్గుద్దా? అంతా విదాక. తలనొప్పిని పడుకుంటే తలరాతే ఏంటండి మీరు అనేది? జ్వరం వచ్చినా తలపోటు వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అదే మన ఊళ్ళో ఒక డాక్టర్ గానీ హాస్పిటల్ గానీ ఉండుంటే ఇలాగే మాట్లాడతారా? వాస్తవం మొరలే. నేను ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనవి ఇచ్చానో తెలుసా? అదిగో పంపిస్తాను ఇదిగో పంపిస్తాను అంటున్నారు కానీ పంపించట్లేదయ్యా. ఊర్లోకి డాక్టర్ వస్తున్నాడో లేడో కానీ క్వార్టర్ అయితే వస్తోంది. నేను చేయగలిగింది ఎవరూ చేయలేరు, కానీ ఎవరూ చేయలేంది నేను చేయగలను. అన్నా ఈయన ఈ మాటతోనే మనందరినీ మోసం చేస్తున్నాడు. ఏందా అక్కడ కొనుక్కుంటున్నారు? అన్నా, వాడు అటు తిరిగి ఇటు తిరిగి మీకే ఎసరు పెడతాడేమో అనుకుంటా. ఎందుకే అనవసరంగా మాట్లాడుకోవడం? మనమే డాక్టర్ని పెడితే ఎలా ఉంటది? సొంతంగా మనమే డాక్టర్ని తేవడమా? ఏ డాక్టర్ ఉచితంగా సేవ చేస్తున్నాడు? అందరికీ డబ్బు కావాల్సిందే. ఊరుకో మాణిక్యమన్నయ్య, కొన్ని చోట్ల డాక్టర్ వృత్తిని అందరూ వ్యాపారంలాగా చూస్తున్నారు. నేను ఒప్పుకుంటాను, కానీ చాలా మంది మనసున్న డాక్టర్లు సేవ చేయాలనుకుంటున్నారు కదా. అలాంటి డాక్టర్ని తీసుకురావాల్సిన బాధ్యత నాది. బాధ్యత అంటే బాధ్యత, పెద్ద పిస్తలా మాట్లాడుతున్నాడు. ఏం డాక్టర్ మేము తీసుకురావా? ఏమంటారా? పర్లేదా? ఇలా గొడవ పడుతున్నారేంటి? ఏయ్, పాండు. మళ్ళీ వెళ్ళారా? కూర్చోమన్నానా? కూర్చోడే. ఏం చేద్దామంటారు చెప్పండి. గొడవ పడుతుంటే ఎట్టాగా? చెప్పు మురళి, ఏం చేద్దాం? చూడండి అన్న, మళ్ళీ ఇంకోసారి ఊరి వాళ్ళందరి దగ్గర సంతకాలు తీసుకుని ఒక అర్జీగా నాకు ఇవ్వండి. నేను కలవాల్సిన వాళ్ళని కలిసి మంచి డాక్టర్ని తీసుకొస్తాను. నా మాట నమ్మండి. మురళి చెప్పినట్టు డాక్టర్ని పిలుచుకురానివ్వండి. ఆయన వచ్చాక ఖర్చులని నేనే భరిస్తాను. ఏమయ్యా, నేను చెప్పింది బానే ఉందా? అందరికి సంబంధమేనా? వీళ్ళందరూ పెద్ద మనుషులు, ఇదొక పంచాయతీ. వీళ్ళంతా చూస్తా. తీయాలన్నా. సరే అన్న, మీరు చెప్పినట్టే చేద్దాం.